శిరస్సు నమస్కరిస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అన్నా, మీరు ఇచ్చిన బాధ్యతను పూర్తిగా నేను చంద్రబాబు రెడ్డి గారు ప్రతి గల్లీ గల్లీ వాడ తిరుగుతున్నామన్న వారి యొక్క సమస్యలన్నీ వింటున్నాం. ఎక్కడ వెళ్ళినా కూడా అన్న తాగునీటి వస్తలేదు అంటున్నాం. కానీ గత ప్రభుత్వం ఏం మాటలు ఇచ్చింది, మేము ఇంటింటికి నల్ల ఇచ్చాం, మిషన్ బగానికి ఇచ్చాం, అప్పుడే ఓట్లు అడుగుతా ఉన్నారు. కానీ ఈ రోజు చూస్తే ఆ పరిస్థితి లేదన్న. అలాగే డ్రైనేజ్, ఈ రెండు చాలా తీవ్రమైన సమస్య. కాబట్టి అంటే ఒక మహిళా సోదరి అడిగింది, అన్న మీరు ఫోటోలు దిగడానికి వస్తారు, మళ్ళీ మమ్మల్ని మర్చిపోతారు, మీరు పట్టించుకోరని ఒక సోదరు అడిగితే, అమ్మ అట్లా కాదు, మా ఇక్కడ పెద్దలు మా తుమ్మల నాగేశ్వరరావు గారు సార్ ఉన్నారు, వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. తప్పనిసరిగా నీటి సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు తీర్చే విధంగా ఇదొక ఏదో ఇవాళ ఒక్కరోజు కోసం చెప్పి మాట్లాడే మాట కాదు. తప్పనిసరిగా దీన్ని పరిష్కరించినాకనే మేము మాట తీసుకునే వచ్చినామమ్మా. మీరు ఎవరు కూడా బాధపడకండి. ఎందుకంటే మా చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, అమ్మ మన ఎందుకు ఈ గుడిసెలు ఊరవతలు ఉంటామని అడిగితే, ఊరవుతామో లేక ఊరవుత ముందే ఉండేది అంటే మా అమ్మ చెప్పింది, గాలి వచ్చినా గత రక్షణ మన మీదకే పోవాలి బిడ్డ, అందుకనే మనం ఊరవుతల ఇటు ఊరి చివర వేస్తారు బిడ్డ అని చెప్పింది. కాబట్టి అదే పరిస్థితి అన్న ఇక్కడ. దయచేసి మా వాకడ శ్రీ గారు అన్నాను, మా లక్ష్మణ్ అయితే పెద్ద మనసుతోని అన్ని సమస్యలు చెప్పారు. వాళ్ళకంటే ఎక్కువ తిరుగుతాం. ఎవరు టిల్లుగాడున్నాడు కేటీఆర్, వాడు అనిసిద్ధ మాటలు మాట్లాడుతున్నాడు మా ముఖ్యమంత్రి గారిని, మా మంత్రులను అందరినీ కూడా. మొన్న ఏమన్నాడు, బడుగు బలైన వర్గాలున్న క్యాబినెట్ పట్టుకొని దొంగలని అన్నాడు. చాలా బాధేసిందన్నా. కానీ మేము అంతకంటే కూడా తిట్టగలుగుతాం. కానీ విద్యావేత్తలు సంస్కారంతో పనిచేసి వచ్చినాం, అంబేద్కర్ గారు ఇచ్చిన ఆశయాలతో ముందుకు పోతున్నాం. అందుకనే మేము సంస్కారహీనులం కాదని మేము మీ పెద్దలు చెప్పి ఎవరిని ఏమనకండి అంటే మేము నోరు చూసుకొని ఉన్నాం. తప్పనిసరిగా దీనికి మూడు తోడు జవాబు అయింది. మనం ఛాయతో మూడు తోడు జవాబు చేసేది. కానీ సంస్కారం అంటాల్సింది. కాబట్టి మనం అందరం కూడా ఏదైతే ఇక్కడ ఉన్న మా పేద కుటుంబ ప్రజలు, బడుగుబాలైన వర్గాలు అందరూ కూడా ఎవరైతే ఆశాజ్యోతిగా ఉన్నా మనకు నవీన్ యాదవ్ బీసీ సోదరుడు, మన నినాదమే కాంగ్రెస్ నినాదం, బీసీ నినాదం. సో తప్పనిసరిగా ఆ సోదరుని గెలిపియండి. మేమందరం కూడా తప్పనిసరిగా ఇక్కడ వచ్చి